శ్రీ సాయి గ్రామీణ గానుగ నూనెలో హోమ్ ఫుడ్ పికిల్స్ ని వాడండి, ఆరోగ్యంగా జీవించండి. సంప్రదించండి 9291587374. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం ఈరోజు స్టూడియోలో మనతో శివయ్య మందుల గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మరి ఎవరు ఈ శివయ్య మందుల గారు అనుకుంటున్నారా? కనుమరుగవుతున్న సంచార జాతుల భాష ఉనికిని అంతటి కూడా వాళ్ళన్నింటినీ కూడా సేకరించి సార్ ఒక పుస్తక రూపంలో వాటన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. సో సంచార జాతులు అనేటివి ఈ మధ్య చాలా కనుమరుగవుతున్నాయి. సో మనం కూడా చూస్తున్నాం ఈ అత్యాధునిక యుగంలో సంచార జాతులు అసలు ఇప్పుడు పిల్లలకి తెలియనే తెలియదు. సో అట్లాంటి సంచార జాతుల భాష ఉనికిని ఎక్కడ ఇప్పటి పిల్లలు మర్చిపోవద్దని ఆ భాషనంతా కూడా సేకరించి ఒక పుస్తక రూపంలో పొందుపరచడం జరిగింది శివయ్య మందుల గారు. సో ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్ మాటల్లో మరి సార్ ఎందుకు ఇలా చేయాలనుకున్నారు, ఏంటి అనే విషయాలన్నింటి కూడా క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది సంచార జాతుల భాష ఉనికి కోల్పోతుంది అని? ముందుగా నేను సుమన్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయాలన్న ఉద్దేశము అయితే మేము హాస్టల్లో చదువుకుంటున్నాం మేడం. నేను 7th 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ఏం చేసిందంటే మాకు అసలు ఫుడ్ దొరకపోతుంటే ఏంటంటే మామూలుగా గంజి మెతుకులతోటి పెడుతురు. మార్నింగ్ గంజి తాగేసి ఈవినింగ్ వరకు దుర్సేడుకు వచ్చేసి మాది మందులపల్లి, కరీంనగర్ డిస్టిక్ మందులపల్లి. అక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వార్డెన్ ఇట్లాంటి వాళ్ళు, మాకు గవర్నమెంట్ వాళ్ళు కూడా సరిగ్గా భోజనం పెట్టే టైంలల్లా అప్పుడు మేము ఆ గంజి దాగి వచ్చి చదువుకోవాల్సి వచ్చింది మేడం. అయితే అది ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాగా మేము కొన్ని పదాలని బుక్కుని రాయాలన్న ఉద్దేశము, ఆ సారు పెట్టే బాధలకు మేము కొంచెం భాష మాట్లాడుకుంటున్నాం. మా వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు మందుల వాళ్ళంతా అరే ఇదేదో బాగుంది భాష అనుకొని మేము దాన్ని గ్రహించేసి, అది నా మదిలో ఉన్నది. అట్లయితే 10th అయిపోయింది, నాది 10th అయిపోయి ఇంటర్కి వచ్చేసినాం. అయిపోయినాక నా మదిలో అది అట్లే ఉన్నది. సేకరించాలా అనేది కంపల్సరీ, దీని యొక్క గుర్తింపు రావాలి భాషకు అట్లా అనేది ఉన్నది. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో హెల్త్ అసిస్టెంట్ గా చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఏమైందనంటే నాకు ఆ భాష మీద ఎందుకు ఎక్కడ పోయినా కూడా వాళ్ళ జీవనోపాధం, వాళ్ళు ఏ విధంగా ఉంటారనేది అదంతా ఉంది. ఈ భాషని ఎందుకు ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా అలా భాష మాట్లాడారు. ప్రతి ఒక్కరు మన భాష ఎందుకు పోతుంది అనేది, ఎన్ని కులాలు ఉన్నాయి వీళ్ళ యొక్క ఫొటోస్ వీళ్ళు అన్ని సేకరించాలన్న ఉద్దేశంగా 4-5 రాష్ట్రాలు తిరిగినాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర. వీళ్ళందరూ నాకు ఎక్కడ దొరికిందంటే పిలగ్రేసి అంటే యాత్ర స్థలాలు ఎక్కడ ఉంటాయో ఆ విధంగా అక్కడ జీవనోపాధి ఉండి వాళ్ళ అడుక్కునుడు పెట్టిండ్రు. అక్కడికి వస్తా ఉంటారు వాళ్ళ జాతరల కాడికి, వాళ్ళకి దొరికే ఆహారం అవి దొరుకుతాయి. అయితే వాళ్ళు మనం పోగానే వాళ్ళ భాష మాట్లాడతారు. మేము సైడ్ లో ఉండి చూస్తుంటాం. మనం పోయిన తర్వాత ఏమంటారు అంటే మంకాడు జాంతాండు, నాగన మొరవకుండ్రి అని అంటారు. అంటే తను వస్తుండు, ఏం మాట్లాడద్దు మనం అని వాళ్ళు చెప్తున్నారు. మనం వెళ్తే వాళ్ళు అట్లా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏంటంటే మరాఠీ అంటే మరాఠీ మాట్లాడుతారు, కన్నడం అంటే కన్నడం, మన మలయాళం అంటే మలయాళం, తమిళం అంటే తమిళం. అరే లేంది ఇది అని అనుకోని చెప్పి ఒక్కొక్క దగ్గర 2-3 రోజులు నేను పరిస్థితిని బట్టి ఇక్కడ లీవ్ పెట్టా, లేకుంటే నా వర్క్ వేరేళ్ళకి చేసి వేరేళ్ళ వర్క్ నేను చేసి నా ఉద్యోగాలు ఉండగానే పోయి నేను వాళ్ళనంతా సేకరించుడు పెట్టిన. పౌరాదేవి పోయిన, అక్కడ 3 సార్లు ఉన్నా, ఒక 2 రోజులు ఉన్నది. తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రానికి పోయి ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ మంత్రాలయం పోయినా ఆడ 3 days ఉన్నా, ఆ ప్రాంతంలో ఎట్లా మాట్లాడతాను. తమిళనాడు పోయినా, రామాంతపురం పోయినా, ప్రతి ఒక్క దగ్గర పోయినా, ఎక్కడ యాత్ర స్థలం ఉంటే అక్కడికి పోయి వాళ్ళని సేకరించేసి నా ఓనుగా కష్టపడి అనేక రకాల కష్టపడ్డా మేడం. రియల్ గా చెప్తున్నా, అసలు నాకు తిండి భోజనం కూడా దొరకలేదు మేడం. ఒక్కోసారి అయితే నేను లాస్ట్కు నాకు తినాలనిపించుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి తమిళనాడులో రామాంతపురం లోపల వాళ్ళ రోడ్ల మీద వాళ్ళు ఉంటే నాకు భాష రాదు. అక్కడికి పోయి లాస్ట్ భోజనం అడిగిన వాళ్ళు అంటే ఈ భాష మాట్లాడుతుంటే వాళ్ళని అర్థం చేసుకున్న పోయి, నాకు మీ భాష వచ్చు కానీ నాకు ఇక్కడ ఏం దొరకలేదు అంటే మనలో కొంతమంది కలిసేసి సార్ ఎట్లా తింటారు అని చెప్పేసి హోటల్ నుంచి వెళ్ళి తెప్పిస్తే అక్కడే సిద్ధరిస్తే బస్ స్టాండ్ లో పడుకున్నాను. అట్లా తిరిగి ఇవన్నీ సేకరించిన తర్వాత మహారాష్ట్ర పౌరాదేవి కాడ పోతే పౌరాదేవి కాడ కొంచెం దొంగలు ఉంటారు మనల్ని చూసుకుంటా. వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు, నువ్వు ఎక్కడికి పోకు నిన్ను కొడతారు, నీ దగ్గర వస్తువులను తీసుకుపోతారు, సాయంత్రం వల్ల తిరుగు వచ్చి నువ్వు మా దగ్గర పడుకో అంటే నేను ఆ సామాన్లు అమ్ముకున్న దగ్గర పడుకున్నాను. అట్లా 3 days పడుకున్నాను.
అంత కష్టపడి తిరిగి ఈ భాష పదాలన్నీ సేకరించింది. సేకరించిన అసలు ఏంటి సార్ ఈ సంచార జాతులు అనేవి? సరే మాకంటే తెలుసు, ఇప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం కొంతమంది అదే గుడ్డెలుగుని పట్టుకొని వచ్చి రావడం గానీ, గంగెద్దుల్ని పట్టుకొని రావడం గానీ, ఇట్లా కొంతమంది మనకైతే తెలుసు సార్. కానీ మా పిల్లల ఏజ్కి వచ్చేసరికి ఇప్పుడైతే తెలియదు ఆల్మోస్ట్ పిల్లలకి. సరే ఏంటి సార్ అసలు సంచార జాతులు ఎన్ని ఉన్నాయి దగ్గర దగ్గర? దాదాపుగా సంచార జాతులు 30-35 కులాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు అవి కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే ఆ క్యాస్ట్ ను వదిలిపెట్టేసి వేరే క్యాస్ట్ చెప్పుకొని అందులో లీనం అయిపోతాం. అంటే సపోజ్ వేరే క్యాస్ట్ చెప్పుకొని ఇక క్యాస్ట్ ను కంప్లీట్ గా దాన్ని వదిలిపెట్టేసి వేరే క్యాస్ట్ చెప్పుకుంటాం. అది బాధ అనిపిస్తా ఉన్నది వాళ్ళకి. అసలు ఆ యొక్క జాతిని నిర్మూలించబడతా ఉన్నారు, వేరే దాంట్లోకి పోయి కలుస్తా ఉన్నారు. ఎన్ని సార్ ఏమున్నాయి సార్? అవి 30 నుంచి 36 అన్నారు. దాదాపు 35 కులాలు ఉన్నాయి మేడం. అవి ఒక్క నిమిషం చెప్తాను. మేడం అవి ఏంటంటే బాలసంతు, తర్వాత బైరూపులు, బుడుబుడు కళ, దాసర, దుమ్మరోళ్ళు, గెంగిరెద్దుల వాళ్ళు, మందులోళ్ళు, తర్వాత జంగం, జోగి, కాటి కాపల, మొండి, వంశరాజులు, ఇట్లాంటి పెద్దమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, దేవర వాళ్ళు, ఎల్లమ్మల వాళ్ళు, ముత్యాల వాళ్ళు, ఇట్లాంటి మన దగ్గర కొంతమంది ఈరముష్టోళ్ళు అంటారు, వాళ్ళు కూడా ఇదే వాడు మాట్లాడతారు. తర్వాత కొంతమంది వీళ్ళు ఎవరంటే గుడ్డేలుగురు పట్టుకొని ఆట ఆడతారు, వాళ్ళు కూడా లేరు. పాముల్ని పట్టుకొని కూడా పాములు పట్టుకొని ఆట ఆడిస్తారు. ఇప్పుడు అవి లేవు అసలు, లేరు ఎక్కడ కూడా, అక్కడ ఎక్కడ కనబడతలేరు. వీరముష్టు, కంజరబంటు, కైపల, నెట్టుకోటల, ఇటువంటి మొత్తం 35 కులాలు ఉన్నాయి మేడం. ఈ 35 కులాలు దాదాపుగా అంతరించిపోతాయి. ఇలా భాషను కూడా దాని కనుమరుగైపోతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు పూర్వకాలంలో చూసుకుంటే సార్ వీళ్ళన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు గుడ్డెలు పట్టుకొని వచ్చేవాళ్ళు, పాములు ఆడిచ్చేవాళ్ళు, ఇట్లా కొన్ని జాతులు ఉండేటివి నాకు తెలిసి, నేను కూడా చూస్తాను. ఇప్పుడు వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు సార్. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, కొంచెం వాళ్ళు మన కట్టుబాట్లకు వచ్చేస్తున్నారు. వాళ్ళ అప్పట్లో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా వేరేలా ఉండేది సార్. ఇప్పుడు మనలాగా నార్మల్ గా శారీస్ వేసుకోవడము, మన దాంట్లో కలిసిపోతున్నారు. దాని వల్ల ఇవి కనుమరుగవుతున్నాయి అంటున్నారు. ఇవి కనుమరుగవుతుంది. అట్లా కాకుండా కూడా ఇప్పుడు మేడం గారు ఇప్పుడు గుడ్డేలుగు ఉన్నది, దాన్ని పట్టుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళ పర్మిషన్ కావాలి. అసలు జీవనది ఇప్పుడు అందరూ ఎందుకు మేడం, ఇక్కడ చిలుకల పంచాంగం చూస్తూ ఉంటారు, అది గవర్నమెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేసింది కలెక్టర్ గారు. ఇప్పుడు వాళ్ళ జీవనోపాధి ఎట్లా మేడం? వాళ్ళు ఏం లేదు, వాళ్ళు రోడ్డు మీద ఉండి చేయి చూసి 10 రూపాయలు. అదే చిలుకలు ఉంటే పోతాండ్రు 50-60 అంటే బతకడానికి కూడా వాళ్ళు అదే విధంగా స్థితిలో ఉన్నారు. ఎట్లా సార్ మరి రాజ్యాంగంలో వీళ్ళ కులాలు చేర్చలేదా? అసలు లేవు కదా. వీళ్ళు రాజ్యాంగంలో 35 కులాల సంచార జాతును చేర్పించాలి. ఎందుకు చేర్పించలేరంటే వాళ్ళు ఎవరైతే ఎంక్వైరీ చేసిండ్రో వచ్చిన వ్యక్తులు ఊరు వ్యక్తులను పట్టుకొని రాసిండ్రు. వీళ్ళు ఊరు కాక ఊరు బయట అడవిలా జంగలల్లా అక్కడ ఉండగలిగిండ్రు. అయితే వచ్చిన సర్వేయర్స్ ఏంటంటే ఊరికి ఎవరు ఉంటారు గవాళ్ళకే రాసుకపోయారు అప్పట్లో. కాబట్టి దానికి మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దాతను కూడా తెలియలేకపోయింది ఈ కులాలు ఉన్నాయి, ఈ సంచార జాతులు ఉన్నాయి అనేది. వాళ్ళకు అందులోపల చేర్చబడలేదు. 78 లోపల వీళ్ళందరూ వట్టి ఉంటే అప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిందంటే తీసి వీళ్ళందరినీ బీసీలో కలిపేసింది. యాక్చువల్ గా వీళ్ళందరూ డిఎన్టీ నోమాడిక్ ట్రైబ్స్ ఉంటారు, అంటే సంచార జాతులు. అయితే వీళ్ళకి ఏం లేదు, ఆధారం లేదు కాబట్టి అని చెప్పి డిఎన్టీ దాంట్లోకి వెళ్ళి తీసేసి బీసీ అనేసేసారు, బీసీలో వాడేసారు. అప్పటి నుండి ఇప్పుడు వాళ్ళంతా బీసీ, ఇప్పుడు అందరు బీసీ. మీరు అబ్జర్వ్ చేయండి మేడం గారు, ఎక్కడంటే ఇప్పుడు మీరు గురిసెలు వేసుకొని ఉంటారు, మీరు పోయి అడగండి వాళ్ళు ఏం కులం అంటే బీసీ చెప్పేస్తారు. కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం అదే విధంగా ఉంటది. అవును సార్, అక్కడక్కడ రోడ్ సైడ్ గుడిసెలు వేసుకొని ఉంటారు, ఇప్పుడు కూడా మనకు కనబడతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వము కనీసం ఒక సంచార జాతులను కొంచెం వీళ్ళని డెవలప్ చేయాలన్న ఉద్దేశంలో ఒక 2%, ఒక 3% సపరేట్ చేసేసి వీళ్ళకి కొన్ని హాస్టళ్ళు కట్టించేసి వాళ్ళని చదివించేసి వీళ్ళు ఏ వృత్తిలో అయితే ఉన్నారో ఆ వృత్తిని దాన్ని మరిపించేసి ఇంకో కొత్త రకమైన జీవనోపాధి కల్పిస్తే వాళ్ళు గుర్తించగలుగుతాం. ఇన్ని రోజులు అయితే 70-80 సంవత్సరాలు అయితే కనీసం వాళ్ళని గుర్తించేటోళ్ళు లేరు అంటే చూడండి. ఇది ఇట్లా ఇప్పుడు రాజ్యం మనం ఎవరు ఇంగ్లాండ్ పరిపాలించినప్పుడు కూడా మనల్ని కూడా అందులోపల ఎక్కడ కూడా చేర్చలే వీళ్ళు ఉన్నారు అని ఈ సంచార జాతులు. మళ్ళీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దొంగలు వీళ్ళు. కానీ కాకపోతే అప్పుడు భారత స్వతంత్రం కొరకు మన వాళ్ళు కూడా వీళ్ళు బుర్రకథల ద్వారా, హరికథల ద్వారా, వేరే మందుల ఇట్లాంటి వాటి ద్వారా మన అక్కడ జరిగే
అంత మనల్ని ఒక యుద్ధ నైపుణ్యం కొరకు మనలో చైతన్యం పరచడానికి కొరకు వీళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళకి పొట్ట పోసుకున్నారు, పలానా దగ్గర పలానా రాజు ఈ విధంగా చేసిండు, అదే చంపిండ్రు అనేది కూడా బయటకు తీసుకొచ్చి అందరు చూపెట్టింది. కాబట్టి మనకు సంచార జాతులు అనేది ఖచ్చితంగా 35-36 కులాలు ఉన్నాయి. ఈ కులాలని ఏ విధంగా కూడా ఒక రాజ్యాన్ని నిర్మించేసి వీళ్ళకి ఏదైనా జీవనోపాధి, మందుల క్యాస్ట్ ఉన్నది. ఇప్పుడు కొన్ని క్యాస్ట్లు ఏంటంటే కొన్ని ఎస్సీల కొన్ని ఒక వర్గంలో కలిసిపోయినాయి కంప్లీట్ గా. ఇప్పుడు మందుల జాతి అనేవాది కూడా 2 times 3 times 84 నుంచి వెళ్ళి ఫైట్ చేస్తే దానికి ఒకటి సర్వే చేసేసి వాళ్ళ గురించి పూర్తి వివరాలు రాయండి. టోటల్ గా వాళ్ళందరూ కలిసేసి 40-50 వేల జనాభా, 30 వేల జనాభా ఉంటుంది. వాళ్ళని తీసుకొని బీసీలు వేసిర్రు. వీళ్ళని ఎస్టీలో కలపడానికి కొరకు అనేసి ప్రయత్నం గవర్నమెంట్ చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా రాసింది. వీళ్ళని కంపల్సరీ చేర్పించి ఎస్టీలో కలపండి ఇటువంటి వాళ్ళని. దానికి ఇంతవరకు స్పందన రాలేదు. కనీసం వాళ్ళు రాసినవి మొత్తం మ్యాటర్ అంతా ఉన్నాయి, మేము సేకరించినాం. ఈ మందులకు నక్కల మందుల కొన్ని కులాలను పంపిరు. ఇప్పుడు కూడా 2 కులాలు పంపిస్తాం. అందులోపల మాలాంటి కులాన్ని ఒకటి, మందుల అనే కులాన్ని పంపిస్తే కనీసం కొంచెం జీవనోపాధి అన్న కలుగుతుంది అనేది మా ఉద్దేశం. బీసీలు అంటే 70 కులాలు ఉన్నాయి మేడం. అందులో వీళ్ళు చదువునుడే కష్టం. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు అన్ని డబ్బులు పెట్టి చదివించలేరు. వీళ్ళు అడిగేది భిక్షాటన, దొరికేది అంత డబ్బు దొరకదు. వీళ్ళ జీవనోపాధి. ఇంకా వీళ్ళకు ఒకప్పుడు ఈ సంచార జాతులు అంటే అసలు కట్టు అనేటి బట్టలు లేకుంటుంటే అడకొచ్చుకొని తింటారు. వీళ్ళకి భోజనం దొరకపోతుండే అంబలు చేసుకొని గడక చేసుకొని తినేవాళ్ళు మేడం. ఎంత భయంకరమైన స్థితులు అంటే లాస్ట్ కు అడవి జంతువులతోటి కొన్ని మజ్జిగ చేసుకుంటారు, కొన్ని చంపేసి వాటితోటి వండుకొని వేటాడుతుంది. ఇప్పుడు వాటి అన్ని వన్య ప్రాణులు కాబట్టి వాటిని నిషేధించేసి ఆ జీవనోపాధి కూడా దొరుకుతలేదు వాళ్ళు. ఎట్లా సార్ వీళ్ళకి ఏమైనా రిజర్వేషన్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? ఎలా సార్? మేము రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒక డిమాండ్ లాగానే. విషయం ఏంటంటే వీళ్ళని ఆదుకోండి అనేది అని మేము ప్రాధేయపడడం. నేను కూడా 10th క్లాస్ వరకే చదువుకున్నా, కానీ కాకపోతే ప్రాధేయపడడం అన్నట్టు. అట్లా ఇటువంటి మనము బీసీలకు చేసినాం. బీసీలకు చేయాలంటే వాళ్ళు ఎవరైతే అంటే బీసీలు అగ్రకు ఉన్నోళ్ళు వాళ్ళే తీసుకుపోతా ఉన్నారు మొత్తం అంతా. వీళ్ళ వరకు ఏం రావట్లేదు. వీళ్ళ వరకు సపోజ్ ఒకటి కాంపిటీషన్ కొట్టుకోవాలంటే కూడా వాళ్ళతోటి వీళ్ళు పోటీ పడలేదు. ఎందుకంటే పోయి వాళ్ళు అది చేయలేకపోతారు, కోచింగ్లు తీసుకోపోతారు, ఇట్లాంటి ఏముండవు. కాబట్టి వీళ్ళు ఇంకా అనగదొక్కి ఏమన్నా పేరుకు బీసీ అని అంటారు. మనం బీసీ బంధు అన్నారు, ఒక్కటి కూడా ఎవరికి రాలేకపోయింది. అన్ని బీసీ బంధువులు అలేదు. సపోజ్ ఒక గవర్నమెంట్ పెట్టిన మంచి ఉపాయం అనుకుంటే అట్లాంటివి కూడా అందలేదు. కాబట్టి దయచేసి ఏంటంటే ఈ 35 కులాలని రాజ్యాంగంలో చేర్పించేసి వాళ్ళకు కనీస సౌకర్యం ఉండేటట్టు వచ్చేటట్టు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీకి అయితే ఏవి వర్తించున్నాయో 56 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ వర్తించేటట్టు చేసేస్తే. ఇప్పుడు ఎంతో మంది మేము మన్యంలో చూసినాం మేడం, ఎక్కడెక్కడున్నాం అమ్మాయిలను తీసుకొచ్చి చెడిపేయడం, చంపేయడం. వాళ్ళకి ఏం అధికారం లేదు, చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేకపోతారు. అట్లా కూడా వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మేడం. సార్ ఎలా సార్ వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా ఉంటాయి? వాళ్ళలో ట్రెడిషన్ వేరేలా ఉంటది కదా ఈ సంచార జాతుల్లో, ఎట్లా సార్ అది? అవును మేడం గారు, వాళ్ళ యొక్క ట్రెండ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వీలై వర్షాకాలం వచ్చే ఏదైనా పండుగలు వచ్చినాయి అనుకోండి, సపోజ్ దసరా సంక్రాంతి వచ్చింది అనుకో, ఆ టైంలో అందరు కలిసి వచ్చేస్తారు. వచ్చేసి ఒక డ్యారులు టెంట్ లాగా వేసుకొని అందరు దిగేసి ఈ అమ్మాయి ఉడితే. అయితే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు గర్భవతి ఉన్నాగానే కోరుకుంటారు ఈ అమ్మాయి ఉడితే నాకు, అబ్బాయి ఉడితే. ఈవెన్ నాకు కూడా అట్లే పెట్టిండ్రు. ఒక అమ్మాయి పుడితే ఆయన దేవుడి దయ వల్ల ఆయన కొడుకు పుట్టిండు, మగవాళ్ళు పుట్టిండు. ఫస్ట్ అది ఒక విచిత్రం. ఎందుకంటే గర్భవతి ఉన్నప్పుడే ఈయన మగ పిల్లాడు పుడితే నాకు, ఆడపిల్ల పుడితే నువ్వు అని వేరేళ్ళకు అనేది మాట్లాడుకుంటారు. ఒకవేళ అట్లా అయింది అనుకోండి, వింటే చిన్న పిల్లలకే అయితే పంతుళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. వీళ్ళే పెద్ద మనుషులు అందరూ అనుకొని పెళ్లిళ్ళు చేస్తారు. అవి కూడా 5, 6, 7, 8, 10 పెళ్లిళ్ళని చేస్తారు వాళ్ళు. ఒక్కసారి అందరినీ కూర్చొని ఎక్కడెక్కడ వేసేసి వచ్చే జనాలకు వాళ్ళు చెప్తారు, మీరు ఈ 10 మంది ఇక్కడే తినాలి భోజనాలు, 10 మంది ఇక్కడే తినాలి భోజనాలు అనేది ఒక కండిషన్ పెడతారు. పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆడవాళ్ళు మగవారు కళ్ళు దాక్కుంటూ ఆ యొక్క పెళ్లి కార్యక్రమాలు చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిపి చేస్తారు. హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఎక్కువ వెళ్ళరు కదా. హాస్పిటల్ వెళ్ళక వాళ్ళు ఏంటంటే నాటు వైద్యం అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే వల్లు పట్టుడు, ఇంత గిన్నెల నీళ్లు పోసుకొని ఇట్లా పట్టడం, తర్వాత అంటే నీకేమైంది ఏం కథ అనేది అట్లాంటి వాళ్ళు చేసేసి నాటు వైద్యం అని అంటే చెట్ల మందులు తీసుకొచ్చి దంచి వాళ్ళకు తాగించాలి. ఒకవేళ డెలివరీ అయినా కూడా చెట్ల మందులతో వేప చెట్టు చెక్క, మూడి, కట్కెరోని ఇటువంటి అన్ని తీసుకొచ్చి
ఒక ఏంటి పలుకు రౌతులు తీసుకొచ్చి బాగా వేడి చేసి అందులో పోసి దంచి వచ్చారు. నా దగ్గర ఇప్పుడు బాలింత కాడలు అట్లాంటివి అన్ని అట్లాంటివి వచ్చినాయి సార్. అయితే అప్పుడు ఆ పూర్వకాలంలో ఆ మోడి కటికరోని వేప చెక్క మోడి పోసి పోసేవాళ్ళు. ఆ విధంగా ఉంటాయి. ఎవరైనా సపోజ్ తప్పు చేసిండ్రు అనుకో, తప్పు చేసి ఏం చేశారంటే నూనె సలసగా మాసే నూనె లోపల ఒక ఉంగరం వేసి దీమని తర్వాత గడ్డపార పెట్టేసి ఒక పార పెట్టేస్తారు. అందులో పిడికెలు పెట్టి కాలబెట్టి అది అయిన తర్వాత దాని ఆ గడ్డపార తీసి బయట వేయమనంటారు. మనం తప్పు చేయకపోతే మనకు కాలదు. ఒకవేళ నిజంగా ఉంటే అది కాలదు, తప్పు చేస్తే తప్పు అనేది అదొకటి ఉన్నది అన్నట్టు. అట్లా చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంటే వీళ్ళు డబ్బులు అట్ట కాకుండా ఒక పుల్ల పెడతారు. కట్టే అనేది ఒక పుల్ల ఇచ్చేస్తే ఆ ఒక పుల్లతోటి దాని 1000 100 అంటే ఇప్పుడు ఈ కాలం బట్టి 1000 50,000 20,000 తాగుతారు. అప్పుడు ఒక 100 50 ఇట్లా తాగేస్తారు. అయితే ఇప్పటికి కూడా ఆచారం ఉంది. ఒకటే రూపాయి ఇస్తారు. ఒక అమ్మాయి కావాలంటే ₹1 ఓలి అంటారు దాన్ని. ఆ ₹1 ఇచ్చినట్టయితే ఆ అమ్మాయి అబ్బాయిది. ₹1 ఇస్తే అమ్మాయి అబ్బాయి సొంతం అని అన్నట్టు. అంటే దాన్ని హోలీ అంటారు అన్నట్టు. మళ్ళీ మనం ఇవ్వద్దు అని అనుకుంటే ఆ ₹1 ఇచ్చేసి ఆ కులానికి వచ్చిన వాళ్ళకి అందరు తాగించి లేకుంటే దండగాటు లాంటిది పెట్టేసి ఆ రూపాయి ఇచ్చేస్తే అప్పుడు ఆ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆ అబ్బాయి కూడా ఎవరన్నా చేసుకోవచ్చు. ఆ ఆచారం ఇప్పటికి కూడా ఉన్నది. హోలీ అనే ₹1 ఇప్పటికి కూడా అంతటా ఉన్నది. ఇప్పుడు మీరు ఇవన్నీ సెర్చ్ చేసి వాళ్ళ భాషను అంతా కూడా సేకరించి ఒక పుస్తక రూపంలో పెట్టిల్లు కదా సార్. మామూలుగా మీరు కూడా మందుల వంశానికి చెందిన వాళ్ళు. మీ ఎక్కడ సార్, మీ ప్రాపర్ ఎక్కడ అసలు? మా ప్రాపర్ ఎక్కడంటే కరీంనగర్ జిల్లా మందులపల్లి. ఇంత మునుపు చేగుర్తులు ఉండే ఆమ్లెట్. ఓకే సార్. దాదాపుగా అక్కడ దానికి వేరైంది. 2014 నాడు వేరైపోయి ఇది గ్రామ పంచాయతీగా వేరైపోయింది. అక్కడ ఒక హాస్టల్ ఉన్నది. ఆ హాస్టల్ కట్టిన వారు మల్లేశం అని ఇక్కడ ఫోటోతో ఇచ్చేసింది. ఇక్కడ ఈయన ఏంటంటే ₹160కు 7 ఎకరాల 20 గుంటలు కొన్నాడు. ఈయన ఒక దొర దగ్గర వేలం పాటలే. అందులోకెళ్ళి 1 ఎకరం భూమిని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చేసి వండేటప్పుడు లేకపోతే తన భార్యని వంట మనిషిగా పెట్టిండు. ఇతను తన ఇల్లుని హాస్టల్కి ఇచ్చాడు. ఇతను ఒక టెంట్ లో ఉన్నాడు భార్య పిల్లల్ని పెట్టుకొని. మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న వీళ్ళ యొక్క చెల్లె. మా అమ్మ నాన్న కూడా మల్లేశం వాళ్ళ చెల్లెలు, మల్లేశం వాళ్ళ చెల్లెలు, సొంత చెల్లెలు. అయితే మా నాన్న కూడా ఇటువంటి మందులు చిన్న చిన్న ఏమన్నా చేసుకొని లాస్ట్ కు వీళ్ళు ఏం చేసిందంటే రాజాకారులు అప్పుడు బాగా విపరీతంగా కష్టపెట్టిస్తా ఉంటే వీళ్ళు మందులు అమ్ముకుంటూ ఎవరైతే రాజాకారులు వచ్చి మనల్ని హింసిస్తా ఉన్నారో, ఎవరైతే నక్సలైట్స్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసారు. అంటే లెటర్స్ రాయడం మీద చదువుకున్నాడు. చదువుకొని లెటర్స్ రాస్తే వీళ్ళు మందుల రూపంలో కట్టుకొని పొట్టనాలు కట్టుకుపోయి అక్కడికి చేరవేసేవాళ్ళు. మీ పేరెంట్స్? మా పేరెంట్స్, మా నాన్న పేరు ఎల్లయ్య. వీళ్ళు 2 సార్లు జైలు జీవితం కూడా అనుభవించారు స్వతంత్ర సమరయోధులు. ఒకసారి సుల్తానాబాద్ లో, ఒకసారి ఇక్కడ, తర్వాత ఒకసారి వరంగల్ మన చిన్న గుంజాం పెద్ద గుంజాం దగ్గర 2-3 సార్లు అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండ్రు కూడా. అంటే మీరు ఇప్పుడు ఆ మందుల వంశం నుంచి వచ్చిండ్రు కాబట్టి మీకు ఈ భాష పరిజ్ఞానం కొంచెం ఐడియా ఉంది. సో మీరు చూసిండ్రు హాస్టల్ చదువుల విషయంలో కాబట్టి ఆ భాష అంతరించి పోవద్దని మీరు ఇన్ని రకాలుగా సేకరిస్తా ఉన్నారు. నిజంగా ఇది గ్రేట్ థింగ్ సార్. ఇప్పుడు ఉండే కాలంలో ఎక్కడికెక్కడ ఎవరికి వాళ్ళు మనకేమొస్తుంది అని ఆలోచించుతారు. మనకేమైనా లాభం ఉంటేనే ఒక వర్క్ చేస్తున్నారు. చూస్తున్నారు మీరు చాలా మందిని ఏ విషయంలోనైనా మాకేంటి అనేలా. దాదాపుగా నేను కాంట్రాక్ట్ కింద చేసిన మేడం, నాకు వచ్చే డబ్బుని సగానికి ఎక్కువ వీటికే ఖర్చు పెట్టాను. అదే సార్, ఇట్లాంటి దాంట్లో మీరు ఇట్లా ఈ సంచార జాతి భాష గురించి ఇంత తిరిగి సార్ చూడొచ్చు ఎన్ని ఫొటోస్ సేకరించారంటే. ఒక్కొక్క మనకి ఇట్లా జాతరలలాగా జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ ఊర్లలో. సో అక్కడికి వెళ్ళి అక్కడికి వస్తారనమాట ఈ సంచార జాతుల వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చేది అమ్ముకుంటా ఉంటారు. సో అక్కడ వీళ్ళు దొరుకుతారు కదా అని సార్ అక్కడికి వెళ్ళి 2-3 డేస్ అక్కడ స్టే చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్, వాళ్ళ లాంగ్వేజ్ అంతా కూడా సేకరించి ఎంతో కష్టపడి తనకు వచ్చే జాబ్ లో కూడా 50% దీనికే పెట్టి తిరిగి ఇవన్నీ సేకరించిందంటే నిజంగా ఇది చాలా అప్రిషియేటివ్ విషయం సార్. గ్రేట్ సార్. నేను దాదాపుగా ఇవి ఒక 3000 బుక్కులు కొట్టించిన మేడం నా సొంత డబ్బుతోటి. కొట్టించేసి నేను అందరు ఎక్కడ ఉన్నారో సంచార జాతులు ఈ భాష మరిపోవద్దని చెప్పేసి వాళ్ళందరికి అందరికి వంచిన మేడం. కొన్ని వర్డ్స్ చెప్తారా సార్? అవేంటి రాసిన భాషలో వర్డ్స్ చెప్తా మేడం, ఖచ్చితంగా చెప్తా. సపోజ్ ఇప్పుడు మనము కొన్ని పదాలు అంటే మేడం, మనం ఇప్పుడు అన్నం తింటాం. అన్నాన్ని ఏమంటారు అంటే ఉజ్జి అంటారు. తర్వాత శాగం అంటే కూరలు, ఇరుపం అంటే రొట్టె, తర్వాత పాంచాలంటే వాటర్ నీళ్లు, తర్వాత పాస్టాలంటే కాళ్ళు, హస్తాలంటే చేతులు, ముఖారం అంటే
ఇవి కైపుట అంటే తినుట, ఉక్కడించుట అంటే వండుట, తర్వాత కెందలు అంటే బట్టలు, తర్వాత కంద్యారు వాళ్ళు అంటే మందుల వాళ్ళు, కెందలోళ్ళు అంటే సాగలోళ్ళు, కెందలు అట్లా వాళ్ళు వాళ్ళ కులాలకి కూడా సపరేట్ నేమ్స్ ఉన్నాయి. సపరేట్ నేమ్స్ ఉన్నాయి మేడం. దాదాపుగా ఒక 20-30 కులాల యొక్క అవి కూడా రాసిన, అవి కూడా చెప్పేస్తాను మేడం. గిందెం కైపుట అంటే కళ్ళు తాగుట. ఓకే సార్. ఆ తర్వాత బోలెగాళ్ళు అని అంటే కొన్ని వాటిలల్లో 2 రకాలు అంటారు. బోలెగాళ్ళు అంటారు, కుచ్చుగాళ్ళు అంటారు. పోలీసు వాళ్ళని వాళ్ళు వస్తుండ్రు అని అంటే బోలెగాళ్ళు జాంతారు, లేకుంటే కుచ్చుగాళ్ళు వస్తుండ్రు అని చెప్తారు అన్నట్టు. ఓకే సార్. తర్వాత పీసం, ఇప్పుడు మనం చదువుకున్నవి ఏంటంటే పీసం పని చేసుకున్నాం అని అంటారు, అంటే చదువుకున్నారా ఇట్లాంటివి అన్నట్టు. తర్వాత పాములను అంటే యాసాలు అంటారు పాములని. మీటగాడు అంటే తేలు, కరకోడిగాడు అంటే ఎంట్రకాయ, కూరుంగాడు అంటే తాబేలు. చాలా మనకి రిలేటెడ్ గానే ఉంది సార్. రిలేటెడ్ కొన్ని అంటే అనేక పదాల యొక్క కలయిక కలుస్తుంది మేడం అక్కడక్కడ. ఇప్పుడు నయనము అంటే 2, నయనం అంటే కళ్ళు కూడా అయితే, కళ్ళు కూడా అయితే. అవును. ఇప్పుడు నయనము, శూలము, రేఖము, హస్తము అంటే ఇవి వర్డ్స్ అన్నట్టు. బోర్షము, అరబోర్షము, శీర్ఘబోర్షం అంటే 100, 50, 25, 1000 అని అన్నట్టు. ఒకటి నయనం అంటే 2, శూలం అంటే 3, రేఖం అంటే 4, హస్తం అంటే 5, ఇట్లాంటివి అంటే 10 వరకు. దస్తకం అంటే 10, బోర్షం అంటే 100, శీర్ఘబోర్షం అంటే 50, తర్వాత నెట్ బోర్షం అంటే 1000. ఇట్లాంటివన్నీ ఆ వర్డ్స్లలో కూడా లెక్క పెట్టుకోవచ్చు. సార్ ఇన్ని చేశారు కదా సార్, మీరు ఇన్ని సేకరించారు కదా, మీ ప్రతిభను ఎవరైనా గుర్తించారా సార్? ఏదైనా సంస్థలు కానీ, ఇంకేమైనా మన కేంద్రాలు కానీ, ఇప్పుడు సహాయ నిధి కేంద్రాలు అట్లా చాలా ఉంటాయి కదా సార్, ప్రొడక్షన్స్ కానీ, ఏవైనా మీ ప్రతిభను గుర్తించడం జరిగిందా? అయితే నేనేం చేసినంటే, ఇవి నాకు ముందు మాట రాయడానికి మేడం నేను చాలా దగ్గర కవుల దగ్గర తిరిగిన, ఎక్కడ కూడా మనకు హెల్ప్ చేయలే. అంటే మనం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళు మనల్ని సహకరించాలి. ఎక్కడ అడిగినా కూడా వాళ్ళు ఏదో ఒక ఆశించుడు పెట్టారు, ఆశిస్తేనే నీకు రాస్తాము లేకుంటే రాయము అన్న ఉద్దేశం అన్నారు. అప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా ఏం చేసిందంటే, సూరపల్లి సుజాత అని యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆ మేడం గారి దగ్గరికి వెళ్ళిన. మేడం, నేను ఈ స్థాయి నుంచి వచ్చిన, నేను వీటి మీద ఒక బుక్ రాసినంటే అది వెంటనే తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ భాషలలో నాకు కావాలన్నది, నేను తిరిగితాను ఇక్కడ కూడా అని చెప్పేసి ఆ బుక్ మొత్తం అంతా తీసుకొని, అంటే ఒక రాసింది రైటింగ్ అదంతా తీసుకొని, నేను వారం రోజుల లోపల మళ్ళీ నేను ముందు మాట రాస్తా అట్లా అని చెప్పి రాసింది. ఆ మేడం గారే ఈ ముందు మాట రాసింది. ప్రొఫెసర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత గారు, సూరపల్లి సుజాత గారు. తర్వాత అక్కడి నుండి పోతే నేను బీసీల యొక్క మీటింగ్ అయితే ఉన్నది. అక్కడి నుండి పోతే దాదాపుగా అప్పుడు ఉన్న మంత్రులు గంగుల కమలాకర్ నుంచి వెళ్ళి కొడితే అందరూ ఒక 1000 మంది ముందు దాన్ని ఓపెన్ చేసిండ్రు. అట్లా దాన్ని ఓపెన్ చేసిండ్రు. తర్వాత మళ్ళీ సంచార జాతులు ఒక పెద్ద మీటింగ్ అయింది. 2 స్టేట్ల మీటింగ్ అయితే అక్కడికి పోతే శాలువతో సన్మానం చేసేసి నాకు ఈ బుక్ను ఓపెన్ చేసింది మేడం. అది కూడా మీకు పెడతా నేను. అప్పుడు చేసింది. ఇక ప్రతి ఒక్క దగ్గర ఎక్కడున్నా కానీ మీరు నేర్చుకోండి, ఇతరులకు చెప్పండి అని చెప్పి బుక్కులన్నీ నా సొంత డబ్బుతోటి దాదాపుగా 3000 బుక్కులను కొట్టించేసి దాన్ని పంపించేసింది. లాస్ట్కు నేను బీసీ డైరెక్టర్ గారి దగ్గరికి పోయినా, ఆకలే కుమార్. ఆ సార్ దగ్గరికి పోతే ఆ సార్ ఈ బుక్ అంతా పరిచయం చేసేసి, సరే నేను కూడా కొంత హెల్ప్ చేస్తా, నేను ఇది చాలా బాగున్నది, తను అక్కడి నుండి వచ్చిండు, నేను కూడా వేరే వేరే ప్రాంతాలలో పనిచేసిన అని నన్ను క్వశ్చన్స్ అడిగింది కొన్ని. అంటే వేట ఎట్లా ఆడతారు అవన్నీ అందులో ఉన్నాయి మేడం. ఏ జంతువుని ఎట్లా వేటాడతా అనేది అందులో బాగా రాసింది. అవన్నీ అడిగిండు, ఒక 10-15 క్వశ్చన్స్ అడిగితే అవన్నీ కరెక్ట్ చెప్పేసిన. చాలా బాగా రాసినవి. ఇదంతా రాయి మనం. సపోజ్ ఒక జంతువుని ఏ విధంగా వేటాడతారు, ఏ విధంగా నాణ్యత దాన్ని పట్టుకుంటారు. సపోజ్ ఒక ఉడతనే ఉన్నది, ఆ ఉడతను ఎట్లా పట్టుకుంటారు మీరు? ఇక్కడ నుంచి పడితే అడవి పంది వరకు మీరు ఏ విధంగా వేటాడి ఆ అడవి పందులను పడతారు, అన్ని విషయాలు అవన్నీ రాయమన్నాడు. అవన్నీ రాసిన, అవన్నీ ఎవరెవరు అనేది, మీ కుల పెద్దలు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉన్నారు అనేది కూడా రాయమన్నాడు. అది కూడా రాసిన నేను. రాసిన తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు కొరకు అప్లై అది పడంగానే నాకు ఒక ఆయన రాములు సార్ అని ఇంత మునుపు బీసీ కమిషనర్ ఆఫీసర్ ఉండే, ఆయన వాట్సాప్ ద్వారా నాకు పెట్టిండు, పలాంది నువ్వు ఇట్లా అప్లై చేయాలి. అయితే నేను పెట్టే టైంలో ఆన్లైన్ ఫస్ట్ మనం ఆన్లైన్ చేసేటప్పుడు అసలు నాకు అది రిజిస్ట్రేషన్ కాలేకపోయింది. ఒక 15-20 నిమిషాలకు అర్ధగంటకు రిజిస్ట్రేషన్ అయ్యింది. మీరు దేని మీద చర్చ చేస్తారనేది ఒక క్వశ్చన్ అడిగిండ్రు. అయితే చెప్పినాం, ఇది ఒక కనుమరుగు అయిపోతుంది, ఈ సంచార జాతుల భాష మీద నేను ఈ విధంగా చేసిన అంటే ఇప్పుడు ఎక్సెప్ట్ చేసి ఓకే అన్నది. ఓకే అన్న తర్వాత
కొంచెం టైం తీసుకొని ఈ టైం ప్రకారం మీకు ఆన్లైన్ వస్తుంది, ఆన్లైన్లో మీరు జాయిన్ కావాలన్నారు. నాకు అంత ఇంగ్లీష్ అంత తెలియదు, మా కొడుకుని పిలిపించుకున్నాం. ఓకే. వాళ్ళు అడిగిండ్రంటే అసలు ఆ క్వశ్చన్ చూస్తే మనం పరిశాన్ అవుతాం మేడం. ఎట్లా అడిగిండ్రనంటే మీరు ఎవరు, అసలు మీకు సంబంధం ఏంటి, మీ నాన్న ఇట్లా, మీ నాన్నకి ఎంతమంది అన్నదమ్ముళ్ళు, మీ అమ్మోళ్ళు ఎక్కడ ఉంటారు, మీ తాతోళ్ళు ఎవరు, వాళ్ళు ఏమేమి వృత్తిలో ఉన్నారు, ఇట్లాంటివి అడుక్కుంటూ వచ్చారు ఆన్లైన్. ఇది వెళ్ళిపోగానే ఒక క్వశ్చన్ వస్తుంది. కొన్ని జంతువులు అడిగిండ్రు, ఏ జంతువులను ఎట్లా వేటాడతారు అనేది అడిగిండ్రు. అవన్నీ కరెక్ట్ చెప్పిన. మీరు ఎవరెవరి దగ్గర తినగలుగుతుంటారు, ఎవరెవరి దగ్గర తింటలేరు, మీ యొక్క ఆచరణ దాదాపుగా ఒక 2 hours క్వశ్చన్స్ అడిగింది. అన్ని కంప్లీట్ అయిపోయింది. అన్ని కంప్లీట్ చేసినాక ఒక వారం 15 రోజులకు అది సక్సెస్ఫుల్ మీరు రాసిందని అది టక్ అని వచ్చేసింది. గ్రేట్ సార్, గ్రేట్. అది ఇక ప్రైజ్ వస్తుందా రాదా అవార్డు వెనుకసి ఇప్పుడు అది హోం శాఖలో ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ హోం శాఖలో ఉన్నది. అంటే దాని మీద అన్వేషణ చేస్తారు. ఈ భాష వేరే భాషలకు ఏమన్నా సంబంధం ఉన్నదా, ఇది ఏమన్నా కోడ్ భాషనా అనేది నా మీద నిఘా పెట్టించారు. నిఘా ఉన్నది. నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నా మీద నా ఫోను అది చేసుకొని ప్రతి ఒక్క మాటను అబ్జర్వ్ చేయాలి. అంటే వీళ్ళకి ఇంకెవరైనా శత్రు దేశాలకు ఏమన్నది ఈ భాషతో సంబంధం, వాళ్ళకి అర్థం కాలేదు ఇవన్నీ చదువుతా అంటే ఆ భాష. దీని మీద నిఘా పెట్టేసి వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. అయితే నేను కొంతమంది చెప్పారంటే ఎవరన్నా రాజకీయవేత్తలు అండా ఉండాలి సెంట్రల్ మినిస్టర్ తోటి. అది నేను లాస్ట్కు నాకు ఎవరు అనలే, బండి సంజయ్ మన కాన్స్టిట్యూషనే కదా, జస్ట్ ఒకసారి పోయి కలుస్తా అని చెప్పేసి నేను భోంగి మాట్లాడుతోటే తన అందరిని పక్కకు పెట్టేసిండు. ఒక 15 నిమిషాలు నాకు ఒక టైం ఇచ్చిండు. సార్ నేను ఈ భాష రాసిన, మీరు అందరు పక్కకుండే ఎవరు రాకుండా అని చెప్పుకుంటారు. ఇక మనం వట్టిగా పెద్ద మనుషుల దగ్గర మంచిగా ఉండదు కదా, ఒక శాల్వా తీసుకుపోయి కప్పిన తర్వాత నాకు బుక్కును అవి అవార్డు అవి అన్నీ నాకు ఇచ్చేయమని అన్నాడు. సార్ చూడండి, మీ కాన్స్టిట్యూషన్ ఒకసారి వస్తే లక్షల మంది అప్లై చేసుకుంటారు, రాక ఎంతో మంది పోతారు. ఇప్పుడు ఆయన రాములు అనేట ఆయన అప్లై చేస్తే అసలు ఆయనకు అప్లై కూడా కాలేదట. ఆయన అంటాడు, నీది ఎట్లా అదృష్టం, ఫస్ట్ టైం ఎట్ ఏ టైం నీకు ఎట్లా అయింది. తప్పకుండా వస్తా సార్, మీకు అది వస్తుందా రాదా భగవంతుడు తెలుసు. నాకు మాత్రం ఆ విధంగా నేను హ్యాపీగా ఫీల్ అయినది. వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే దాని మీద ఎంక్వైరీ ఇద్దట, నాకు పోలీస్ ఎంక్వైరీ వస్తారట, వచ్చేసి చూస్తారట. ఇన్ని భాషలు నాది కూడా అక్కడ సెలెక్ట్ అవ్వడము నాకు కొంచెం బాగా అనిపించింది మేడం. ఫైనల్ గా లాస్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు సార్? నేను ఏం కోరుకుంటున్నానంటే ఇది మాది మందుల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలన్నది. ఎందుకంటే వాళ్ళు 84 నుంచి రాసిండ్రు, మీరు సమాధానం చెప్పండి. ఇన్ని కులాలు వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే తెలంగాణలో ఎంత మంది ఉన్నారు, ఆంధ్రలో ఎంత మంది ఉన్నారు అనేది నాకు అడిగిండ్రు మేడం. నేను ప్రతి ఒక్క విలేజ్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా వాళ్ళ ఫిగర్స్ తో సహా ఇచ్చేసిన. ఇంతమంది జనాభా ఉన్నారు, మీరు మాకు సహాయం చేయండి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన లెటర్ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి రాసి సమాధానం రాసి పంపించాలి. వాళ్ళు ఫైనల్ అడిగింది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ పోతాం మేడం, మీరు ఈ క్వశ్చన్ సమాధానం చెప్పమని అంటారు, ఆ సమాధానం మనం చెప్పాలి. మిగతాది మళ్ళీ మనం అబ్జర్వ్ చేయడము, మళ్ళీ మనకు ఎగ్జామ్ పెట్టడం అనేది ఉండదు. ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చేయండి మీరు అని సార్. వాళ్ళ క్వశ్చన్స్ పంపిరు, మనం ఇక్కడికి వెళ్ళి రాసేసి క్వశ్చన్స్ ఇట్లున్నాయని పంపిస్తే మాది కూడా ఎస్టీలో కలిసే అవకాశాలు ఉన్నాయి. అది మనకు ఒకవేళ ఒకవేళ మా మందుల క్యాస్ట్ లేదు అంటే సంచార జాతులను 35 కులాలను కలిసేసి ఒక చిన్న రిజర్వేషన్ ఒక 2%, మేము 10 అడిగిన వల్ల 10 అంటే సాధ్యం కాదు మాట, అట్లా అడుగుతాం ఏదో అంత వచ్చేసి అనేది. అందులో ఉన్నది మేడం, మొత్తం రాసి ఉన్నది ఎంత పర్సెంటేజ్ మాకు ఎంత ఏవేవి అన్నది. అయితే అందులో కనీసం ఒక 2% 35 కులాలు 35 తెగలకు ఒక 2% ఇస్తే వీళ్ళని డెవలప్ చేసినట్టు అయితే మనం 75-80 సంవత్సరాల నుంచి వెళ్ళి కొట్లాడుతున్నాం స్వతంత్రం వచ్చి కూడా వాళ్ళకి ఇంతవరకు ఏమి లేదు. కాబట్టి ఆ గవర్నమెంట్కి ఏంటంటే ఇది ఒక్కటే కోరుకునేది అన్నమాట, కనీసం వాళ్ళని డెవలప్ అన్న చేయండి, ఒక దారికి పట్టుకరండి. గురిసెలు వేసుకొని ఇంకా అట్లే ఉన్నారు, ఇంకా రకరకాలుగా వృత్తులలోనే ఉన్నారు. ఒక డెవలప్ చేయాలి వాళ్ళని కూడా ఒక హాస్టల్ పెట్టేసి. ఇప్పుడు మందలపల్లి హాస్టల్ ఉన్న హాస్టల్ని తీసేసారు. ఎందుకు తీసేసారు అంటే అక్కడ ఉండేది సంచార జాతులు. ఆ సంచార జాతులు ఏం చేశారు అంటే ఆ స్కూల్ లేదు అక్కడ. స్కూల్ ఎక్కడ ఉందంటే దుర్షేడు పోవాలి, మొగ్దుపూర్ పోవాలి. మీకు స్కూల్ లేదు కాబట్టి అంటే అది తీసేసి సెర్రబుతుకులు అయితే చదువుతారా మేడం, దూరంగా రాలేరు, హాస్టల్ మూలకు పడిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఒక 2% రిజర్వేషన్ కల్పించాలి, లేదంటే వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చాలి మీ ఉద్దేశం. సో చూసారు కదా శివయ్య మందుల గారు చెప్పింది. ఇట్లాంటి ఆధునిక యుగంలో కూడా అంతరించిపోతున్న సంచార జాతుల భాషనన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి వాటన్నిటిని ఎవ్వరు మర్చిపోవద్దని ఇలా పుస్తక రూపంలో వాటన్నింటినీ ప్రింట్ చేయించడం జరిగింది. సార్ ఒక జాబ్ చేస్తూ కూడా మధ్య మధ్యలో లీవ్స్ తీసుకుంటూ ఎక్స్టెండ్ చేసుకుంటూ
ఎక్కడెక్కడ పబ్లిక్ గ్యాదర్ అవుతారో, ఎక్కడెక్కడ జాతరలు జరుగుతాయో, ఇలా ఒక 5 రాష్ట్రాలు తిరిగి ఈ సంచార జాతుల భాషనన్నింటిని కూడా సేకరించి పొందుపరచడం అనేది అయితే చాలా గ్రేట్ థింగ్. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఏ వర్క్ చేసినా మాకేంటి అనేలాగా చేస్తుంటారు. అట్లాంటిది ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. చాలా మందికి సంచార జాతులు చాలా కనుమరుగైపోయాయి, మనం కూడా చూసాము. ఇప్పుడు అసలు లేనే లేవు. అక్కడక్కడ ఎక్కడైనా గుడిసెలు వేసుకొని రోడ్ల పక్కన కొంతమంది ఉంటున్నారు. సో వాళ్ళందరికీ చాలా జీవనోపాధి అనేది ఏమి ఉండదు, అదే ఫీల్డ్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం పిల్లలు చదువుకుంటున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఎస్టీలో చేర్చాలి, లేదంటే వాళ్ళకు ఒక 2% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు ఒక మంచి జీవనోపాధి కల్పించాలి అనే సదుద్దేశంతో సార్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఎవ్వరు హెల్ప్ చేయకపోయినా అట్లీస్ట్ సార్ బుక్ ప్రింట్ చేస్తే ముందు మాట రాయడానికి కూడా ఎవ్వరు ముందుకు రాలేదంట. ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత మేడం ముందుకొచ్చి బుక్ అంతా చదివి, గ్రేట్ అండి, అసలు ఈ టాపికే గ్రేట్, అసలుకి ఇది ఎన్నుకోవడం మీరు అని చెప్పేసి మేడం వెంటనే ముందు మాటకి ఇవన్నీ కూడా చదివి రాయడం జరిగింది. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా సార్ని అభినందించి సార్ని ఒక అవార్డు కోసం కూడా సార్ని ఎంపిక చేసి సార్ని పంపించడం కూడా జరిగింది. సో సార్కి తప్పకుండా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీరు చేస్తున్న ఈ సంచార జాతుల భాష, కనుమరుగవుతున్న ఈ భాషని పబ్లిక్ అందరికీ తరతరాలకి అందించేలాగా వాళ్ళ పెద్దల ఫొటోస్, వాళ్ళ వృత్తుల ఫొటోస్ అన్ని కూడా సార్ సేకరించడం జరిగింది. సో ఇలాంటి ఒక గ్రేట్ పని చేస్తున్న సార్కి మన సుమన్ టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు